నేనొచ్చేసా. యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ అండి 2 పర్సన్స్‌కి విత్ మెజర్‌మెంట్స్ అయితే చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకొని బాయిలింగ్ పెట్టుకున్నాననమాట. అవి బాయిల్ అయ్యాక అందులోకి కొద్దిగా షాజీరా, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఇలాచి, చిన్న ముక్క స్టార్ అనాసు, ఒక 5 లవంగాలు, కొద్దిగా బిర్యానీ పువ్వు అండ్ ఒక 2 బిర్యానీ ఆకులు అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే కడిగి నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ అయితే తీసేసి ఓన్లీ రైస్ అయితే వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి. టేబుల్ స్పూన్స్ కాదండి, నార్మల్ స్పూన్ ఇక్కడ నేను చూపించాను కదా ఆ స్పూన్స్తో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది మనకి రైస్ ఉడికేలోపు ఇక్కడ రిమైనింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. అడుగు మందం ఉన్న గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా నూనె అండ్ నెయ్యి అయితే వేసుకొని అందులోకి షాజీరా, ఒక లవంగా వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి 3 టమాటోస్ మీడియం సైజ్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ టమాటో కూడా మనకి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈలోపు అయితే రైస్ మనకి 90% కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి రైస్ ఉడికిన తర్వాత అది ఒక జల్లీల గిన్నెలోకి అయితే వార్చుకున్నాను. సో తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ టమాటోస్ మగ్గిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం అండ్ కొద్దిగా పసుపు అయితే వేసుకొని మొత్తం మంచిగా మగ్గే వరకు అయితే కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవంతా మగ్గించుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా కర్డ్ అయితే వేసుకోవాలి. మనకి కొంచెం ఏమంటారు లిక్విడ్ ఫామ్ వచ్చేలాగా అయితే మనము కర్డ్ అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఎగ్ బాయిల్ చేసిన ఎగ్స్కి అయితే హోల్స్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి. సో ఒకటి ఎగ్స్ మనం ఎప్పుడైతే పీల్ చేసేటప్పుడు ఇలా అవుతాయో అవి ఫ్రెష్ ఎగ్స్ అనమాట. ఫ్రెష్ ఎగ్స్ ఎప్పుడైనా పొట్టు తొందరగా రాదు, అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్స్ వేసి కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో అది కూడా అందులోకి వేసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పెనం తీసుకొని పెనం మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని పైన కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని నెయ్యి వేసుకొని 5 to 8 మినిట్స్ అయితే దమ్కి పెట్టుకోవాలన్నమాట. ఒక్కసారి గట్టిగా దమ్ ఇచ్చారంటే ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా రైస్ అయితే పుల్లలుగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో మీరైతే సేమ్ ఇదే మెజర్మెంట్స్తో చేసుకుంటే మాత్రం బిర్యానీ అయితే సూపర్ అనమాట. సో చూస్తున్నారు కదా చాలా పొడిగా చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ నేనైతే ఏం ఫుడ్ కలర్స్ అలాంటివి అయితే ఏం యూజ్ చేయలేదండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ అయితే దీన్ని రైతా, ఆనియన్ అండ్ లెమన్తో అయితే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదైతే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు.